వాటరు ఫుల్ ఇట్లా బాయిల్ అవ్వాలా. అయిన తర్వాత 2 పీసెస్ మ్యాగీ తీసుకున్నాను. దాన్ని మొత్తం ఇట్లా చిన్న చిన్నగా స్మాష్ చేసి ఈ బాయిల్ అవుతున్న వాటర్లో వేయండి. వన్ బై 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత కొంచెం 1/4 టీ స్పూన్ సాల్ట్, ఎందుకంటే అది కొంచెం మ్యాగీకి ఉప్పు అది పట్టుకోవడానికి. అది ఉడికినప్పుడు నూనె వలన అది మ్యాగీ స్టికీ కాకుండా ఉంటుంది. మ్యాగీ కొంచెము మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఉడికే వరకు పెట్టండి. ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకుందాము. మంచిగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి వడపోసుకోవాలి. ఇట్లా కొంచెం ప్రెస్ చేయండి, వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది మొత్తము. ఇట్లా వాటర్ అంతా వచ్చేసింది అనుకో, అప్పుడు చేయడానికి మంచిగా బాగుంటుంది. లేకపోతే బాల్ ఊడిపోతూ అట్లా అవుతుంది అనమాట. అందుకని మళ్ళీ అంతే వేసేసుకొని, కొంచెం ఇది వెడల్పు ఉంది కాబట్టి నేను దీన్నే యూజ్ చేస్తున్నాను. చల్లార్చుకోవాలి దీన్ని. ఇప్పుడు చల్లగైన తర్వాత మనం దీనికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అవన్నీ యూజ్ చేసుకుందాం. మొత్తం చల్లగైంది మ్యాగీ. కొంచెం అట్లా కలపాలా, కొంచెం మెత్తగా కావడం కోసం కలుపుకోవాలి. మ్యాగీ అంటే అందరికి ఇష్టం అండి. చిన్నపిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టము, పెద్దవాళ్ళు కూడా ఇష్టం మ్యాగీ అంటే. సో ఇలా కూడా ట్రై చేయండి, మ్యాగీతో బాగుంటుంది. 1/4 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు టేస్ట్కి సరిపోయేంత 1 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. ధనియాల పొడి 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, కసూరి మేతి కొంచెం, అది మీ ఇష్టం, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. కసూరి మేతి నేను చాలా వరకు ప్రిఫర్ చేస్తానండి, టేస్ట్ బాగుంటుందని. చిల్లీ ఫ్లేక్స్ ఏమో కారం బదులు నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. మీకు కారం కావాలంటే కారం వేసుకోవచ్చు, అది మీ చాయిస్. బట్ చిల్లీ ఫ్లేక్స్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1/2 కప్ మైదా. నేను మ్యాగీ 2 పీసెస్ తీసుకున్నాను కాబట్టి సేమ్ 2 ప్యాకెట్స్ మ్యాగీ పౌడర్. అంతా ఇది మంచిగా మిక్స్ అయ్యేలాగా కొంచెం ఇలా గట్టిగా కలపండి. ఎందుకంటే మనకి ఇది బాల్ లాగా రావాలి కదా, అందుకని కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి. ఒక 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్, మళ్ళీ కలపండి, మంచిగా కలుపుకోవాలా. అప్పుడు మనకు బాల్ కూడా మంచిగా స్టిఫ్గా వస్తుంది, ఊడిపోదు. అందుకని ఇట్లా కొంచెం మంచిగా కలపాల. ఇప్పుడు బాల్స్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి చేతికి, లేకపోతే అవి అంటుకుని ఉంటాయి. ఈ బాల్స్ చేసుకునే వారికి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోండి. డీప్ ఫ్రైకి మీకు ఆయిల్ హీట్ అవుతుంది, టైం వేస్ట్ కాకుండా. చూడండి, ఇలా బాల్ చేసి అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. అన్ని బాల్స్ రెడీ అయినాయండి, మంచూరియా బాల్స్. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం మనము. ఆయిల్ హీట్ అయింది. ఒక్కొక్క బాల్ ఇట్లా సైడ్ నుంచి వదులుకోండి, చాలా మందికి రాదు. సో ఇట్లా పైనుంచి వేసేస్తారు, నూనె పడుతుంది. ఇట్లా సైడ్ నుంచి వదలండి.
మెల్లిగా మెల్లిగా కలపాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి, అయిపోయింది. ఇవి తీసి పక్కన వేసుకోండి. ఇలానే మిగతా అన్ని మంచూరియా బాల్స్ అన్ని డీప్ ఫ్రై చేసుకోండి. పాన్ వేడి చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైంది కదా, గార్లిక్ ఒక 6 or 7 తీసుకొని దాన్ని ఇట్లా సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్, క్యాప్సికం ఒకసారి కలపాలి. ఆల్రెడీ మంచూరియాలో సాల్ట్ ఉంది కాబట్టి కొంచెం చాలు, ఊరికే. 1/2 టీ స్పూన్ షుగర్, ఒక్కసారి కలిపి ఇవి ఎక్కువ ఏమో ఉడకాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఇది ఇట్లా తింటేనే బాగుంటుంది మంచూరియా కాబట్టి. సో 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, వన్ టీ స్పూన్ వెనిగర్, టమాటో సాస్ 2 టేబుల్ స్పూన్, ఒకసారి అంతా మిక్స్ చేయండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1/2 కప్ వాటర్ వేసిన కలిపాను, అది వేయండి. కార్న్ ఫ్లోర్ ఒకసారి మిక్స్ చేయండి. మనం కార్న్ ఫ్లోర్ వాటర్ వేసినాం కదా, అందుకని ఇది మంచిగా దగ్గరికి థిక్ అవుతుంది. సో నేను మంచూరియా బాల్స్ ఆల్రెడీ చేసి పెట్టాను కదా, అవన్నీ ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేయాలి. యమ్మీ జ్యూసీ జ్యూసీ నూడిల్స్ మంచూరియా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే నూడిల్స్ పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి, పిల్లలకి అందరికి ఇష్టం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అందరికీ తెలుసు నార్మల్గా నూడిల్స్ చేసుకుంటాం, ఎగ్ నూడిల్స్, వెజ్ నూడిల్స్ అలా, బట్ నూడిల్స్ మంచూరియా కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయాలి. సో యమ్మీ యమ్మీ నూడిల్స్ మంచూరియా రెడీ. సో యమ్మీ యమ్మీ మ్యాగీ నూడిల్స్ మంచూరియా రెడీ. సో ఎంజాయ్ చేయండి. సో యమ్మీ.